ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్‌ప్లోరర్. ఈరోజు స్వీట్ బూందీని, ఇంకా బూందీ మిక్చర్‌ని 2 ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా సింపుల్‌గా 2 రెసిపీస్‌ని ఈజీగా చేసుకోవచ్చు. 10-20 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో క్విక్‌గా చూసేద్దాం. చూస్తూనే నోరూరుతుంది కదండీ! చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్‌లోనే. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కిలో అంటే ఒక కప్ మెజర్‌మెంట్‌తో ఒక కప్పు వరకు శనగపిండిని, 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోని ఒక 2 చిటికెళ్ళ వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకొని వాటర్ వేసుకొని పోరింగ్ కన్సిస్టెన్సీ అంటే ఇలా గరిటె జారుగా ఉంటుంది కదండీ! అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా విస్కర్ అయితే బావుంటుందని చక్కగా నేనైతే ఇలా కలుపుకున్నానండి. చూసారు కదా! ఇలా డ్రాప్ అవ్వాలి. ఇలా డ్రాప్ అయ్యే కన్సిస్టెన్సీ రాంగానే, ఈసారి ఇలాంటి కన్నాల గిన్నెని కిందన ఒక ప్లేట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోనే బూందీ వేసుకుందాం. చూసారు కదా! ఈరోజు నేను దీంట్లోనే బూందీని తయారు చేయబోతున్నానండి. ఈసారి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని, స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని, అడుగు లోతుగా ఉన్న పెనాన్ని పెట్టుకొని, ఇలా బ్యాటర్‌ని గరిటెతో తీసుకొని ఇలా వేసుకుంటే చక్కగా బూందీ అనేది మొత్తం అన్నీ ఒకే షేప్‌లో వచ్చి ఇలా పర్ఫెక్ట్‌గా దిగుతాయండి. లైట్‌గా అలా రోల్ చేశారంటే దోస వేసినట్టుగా చక్కగా బూందీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్‌గా ఒక్కొక్క బ్యాచ్‌లోని వేసుకొని 2, 3 సార్లకి ఒకసారి కన్నాల గరిటెని ఇందాక వేసాం కదా! దాన్ని క్లీన్ చేసుకొని వేసుకుంటే బూందీ మొత్తం ఒకటే షేప్‌లో వస్తాయండి. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ బూందీని గలగలమని లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కేర్‌ఫుల్‌గా నేను ఇందాక చూపించిన కన్నాల గిన్నె ఉంది కదా! దాంట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కింద ప్లేట్‌లోకి వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్‌లో మొత్తం బూందీ అంతా రెడీ చేసేసుకోండి. ఈ బూందీ ఏసే చెంచాని మాత్రం 2 టైమ్స్‌కి ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకుంటే మొత్తం అన్నీ ఒకే షేప్‌లో వచ్చేస్తాయండి బూందీ. చూసారు కదా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో. స్వీట్ బూందీ కోసమని నేను కొంచెం కలర్ ఏసిన దాన్ని కూడా ఇలాగ చక్కగా చిన్నగా బూందీ వేసుకొని, ఒక వాయి మాత్రమే వేసుకున్నానండి. ఇలా వేసుకోండి సరిపోతుంది. షాప్ స్టైల్‌లో రావడం కోసం మాత్రమే కలర్ వేశాను. అవసరం లేదంటే స్కిప్ చేయండి. సేమ్ ఆయిల్‌లోనే వేరుశనగ పలుకులను కూడా చిటపటమని ఇలా 2 కింద విడి చక్కగా మంచి కలర్ వస్తాయండి. అక్కడ వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. సేమ్ ఆయిల్‌లోనే ఈసారి కొంచెం కరివేపాకుని, వెల్లుల్లిపాయలని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. వెల్లుల్లిపాయలు నచ్చితే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేసినా కూడా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇవన్నీ మిక్చర్ కోసం చేస్తున్నాను. ముందు మనము మిక్చర్ అయితే చేసేసుకుందాం. వేరుశనగ పలుకులు, వెల్లుల్లిపాయలు నచ్చిన వారైతే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తది. మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి కదండీ! ముందైతే దీని సంగతి చూసి అప్పుడు పాకం దగ్గరికి వెళ్దాం. ఇలా మొత్తం రెడీ చేసుకున్న బూందీలోకి ఫ్రై చేసుకున్న వీటిని కూడా వేసుకొని రుచికి సరిపడే అంత సాల్ట్, కొంచెం కారం, జీలకర్ర, ధనియాలు 2 కలిపిన గుండని ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈరోజు నేను దీంట్లోకి కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇలాగా టాస్ చేసుకున్నట్టుగా ఒక 2 మినిట్స్ కలుపుకున్నారంటే చక్కగా మన బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోతుందండి. తినడం మొదలుపెట్టారంటే అస్సలు ఆపరు. బయట స్వీట్ షాప్‌లో కన్నా మన ఇంట్లో చేసుకుందైతే సేఫ్ అండ్ హెల్తీ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చూస్తేనే నోరూరుతుంది కదా! ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈసారి మనము పాకం పెట్టుకొని స్వీట్ బూందీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని, ఒక కప్ వరకు పంచదారని వేసుకోండి. మీరు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి హాఫ్ కన్నా తక్కువ వాటర్ వేసుకొని, కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని, పాకాన్ని బాగా మరగనివ్వాలి. వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదండీ! అంటే తీగ పాకం వచ్చేంత వరకు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక తీగ పాకం రాంగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని
మనం రెడీ చేసుకున్న బూందీని దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా! తీగ పాకం రాంగానే స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేసుకోవాలండి. ఆల్రెడీ కలర్‌ది వేశారు. నార్మల్‌ది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నార్మల్‌గా అయితే ఎక్కువ పాకాన్ని పెట్టి బూందీని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి దాంట్లోంచి తీసేస్తారండి. నేనైతే కరెక్ట్‌గా సరిపడే అంత పాకాన్నే పెట్టి ఒక 20, 30 మినిట్స్ దాంట్లో వదిలేసారంటే పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది. ఈసారి దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు జీడిపప్పుని నెయ్యిలో వేగించి వేసుకోండి. కమ్మగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా కలుపుకొని 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నారంటే స్వీట్ షాప్‌లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి కమెంట్